1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు? వి.డి. సావర్కర్. 1857 సిపాయిల తిరుగుబాటును నాగరికులకు, అనాగరికులకు మధ్య జరిగిన సంగ్రామం అని పేర్కొన్నది ఎవరు? టి.ఆర్. హోమ్స్. 1857 తిరుగుబాటును భూస్వాములకు మధ్య జరిగిన పోరాటం అని తన 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' గ్రంథంలో వివరించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1857 తిరుగుబాటు ప్రారంభమైన తేదీ? మే 1857. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం? మీరట్. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. భారతదేశపు చిట్టచివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ డల్హౌసీ. రాజ్య సంక్రమణ నేపథ్యంలో విలీనం చేయబడిన మొదటి రాజ్యం? సతారా. నాటి మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా మరణానంతరం మొఘల్ చక్రవర్తులు చక్రవర్తి అనే హోదాను కోల్పోతారని ప్రకటించింది ఎవరు? లార్డ్ కానింగ్. మీరట్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బక్త ఖాన్. కాన్పూర్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? నానాసాహెబ్. కాన్పూర్లో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? క్యాంబెల్. బుందేల్ఖండ్ లేదా ఝాన్సీలో
1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీలో 1857 తిరుగుబాటును అణిచివేసినది ఎవరు? హ్యూరోజ్. ఎవరి మరణంపై విచారణకు ఆంగ్లేయులు సర్ రాబర్ట్ హామిల్టన్ కమిటీని నియమించారు? ఝాన్సీ లక్ష్మీబాయి. క్రింది వారిలో ఎవరు తన స్నేహితుడు రాజా మాన్ సింగ్ నమ్మక ద్రోహం వల్ల బ్రిటిష్ వారికి పట్టుబడి 1859 ఏప్రిల్ 19న శివపురి సైనిక శిబిరంలో ఉరితీయబడ్డాడు? తాంతియా తోపే. అయోధ్యలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బేగం హజరత్ మహల్. అయోధ్యలో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? క్యాంబెల్. ఫైజాబాద్లో 1857 తిరుగుబాటు చేసింది ఎవరు? మౌల్వీ అహ్మదుల్లా. ఫైజాబాద్లో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? జగన్నాథ్ సింగ్ పుల్వాన్ రాజు. 1857 తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించిన భారతీయుల్ని బ్రేక్ వాటర్స్ అని పేర్కొన్నది ఎవరు? గవర్నర్ జనరల్ కానింగ్. హైదరాబాద్లో 1857 తిరుగుబాటు ప్రారంభమైన తేదీ? జూలై 17, 1857. ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైంది? భారత ప్రభుత్వ చట్టం. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం? ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తూటాలను ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఉపయోగించాలని సిపాయిలపై ఒత్తిడి తేవడం.